శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ప్రధానంగా కుజుడు రాహువు కలుస్తున్నారు. 24వ తేదీ నుంచి మీనరాశిలో కుజరాహువుల కలయిక మరియు రవి గురువులు ఇద్దరు కూడా మనకి 14వ తేదీ నుంచి ఒక 16 రోజుల పాటు కలుస్తున్నారు. దీనివల్ల కలిగేటువంటి మంచి పరిణామాలు ఏమిటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, మనం ఆల్రెడీ గత డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం. కాస్త యాక్సిడెంట్స్ అని, గొడవలని, యుద్ధాలని, యుద్ధం వైపు ఆసక్తి చూపించడం అని, అగ్ని ప్రమాదాలని ఇవన్నీ జరుగుతూ ఉంటాయని. కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కుజరాహువుల యొక్క కలయిక మరియు రవి గురువుల యొక్క కలయిక ఇటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మొట్టమొదటిగా ఈ కుజరాహువులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీరు ఏదైనా ఒక ల్యాండ్, అందులో ముఖ్యంగా చెరువులు, నదులు, సముద్రాలు అంటే నీటి ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి ల్యాండ్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాయింట్ నెంబర్ 2, మీరు ఏదైనా జల సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా వాటర్ తీసుకునేటప్పుడు కొన్ని ప్రదేశాల్లో చూడండి, అక్కడ వాటర్ తాగాను అందుకే నాకు గొంతు పట్టేసింది, నాకు అక్కడి నుంచి నా హెల్త్ పాడైంది అంటూ ఉంటాం. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. జలాల్లో ప్రయాణాలు చేస్తుంటారు, షిప్స్లోని, బోట్స్లో, రకరకాల అలాంటి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరియు ఎవరికైనా ఏదైనా భూమికి సంబంధించిన విషయాల్లో అడ్వాన్స్ మనీ ఇస్తున్నాము లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ఏదైనా కోర్సెస్, టెక్నికల్ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటాం, లేకపోతే కొన్ని ఈ ల్యాబ్స్లో కొన్ని ప్రయోగాలకి, కొన్ని కెమికల్స్తో ప్రయోగాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి. తల్లిగారి ఆరోగ్యం, తల్లిగారికి ఏదైనా కొంతవరకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కొంచెం జాగ్రత్త చూసుకోండి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఇవి ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి మంచి ఏమిటి, రాజకీయ నాయకులకి ఇది ఒక గొప్ప యోగము. సీట్ రావట్లేదని ప్రయత్నం చేసే వారికి సీట్ వస్తుంది. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, గాయకులు కావచ్చు, ఎనీథింగ్ ఆర్ట్స్, పెయింటింగ్స్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి యోగము. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా మీకు సహకారం లభించడం, ప్రేమ వ్యవహారాల మూలంగా మీకు గతంలో ఎప్పటి నుంచో ఈ లవ్ అఫైర్ రిలేటెడ్ ఏమవుతుందో ఆ టెన్షన్లో ఉన్న అనుకునేది క్లియర్ అవుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతానం కోసం ప్రధానంగా ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నామంటే అవ్వట్లేదు, ఈ 16-17 ఈ 16 డేస్ ఈజ్ మోస్ట్ పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఈ పీరియడ్ని సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి, ధనుర్లగ్నం వారికి ఏదైనా కొత్తగా క్రియేటివ్గా చేయడం వల్ల కూడా మీకు మంచి యోగం ఉంటుంది. అయితే ఇక్కడ దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఒకవేళ ఉద్యోగాల్లో ఏదైనా మార్పులు ఇట్లాంటివి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయన్నప్పుడు కాస్త గణపతి ఆరాధన చేసుకోండి. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కార్ స్టార్ట్ చేస్తుంటాం, వెళ్తుంటాము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని ఒక్కసారి తలుచుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యుడిని చూస్తూ దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా మనీ మ్యాటర్స్ విషయంలో, ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యులతో తెలియచిన వాగ్వివాదాలు వస్తుంటాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దీంతోపాటు చాలామందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు. మరి మీరు ఏం చేయాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుందో చెప్తానండి మీకు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నందుకు మీరు నవగ్రహాలలో కుజ రాహుగ్రహాలు ఉంటాయి, అక్కడ చక్కగా నేతితో దీపము వెలిగించండి. ఏ రోజు వెలిగించాలి, మంగళవారం కానీ శనివారం కానీ వెలిగించవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఆలయాల్లో రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశం మనకి ఆలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. దాని కిందనే మనకి సర్ప ప్రతిష్టలు కూడా చేసుంటాయి. ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి చక్కగా భక్తి శ్రద్ధలతో పసుపు, గంధము కలిపిన నీటిని ఒక గ్లాసులో కానీ ఒక చెంబులో కానీ తీసుకొని చక్కగా మీరు ఆ వాటర్ పట్టుకొని ఒక 3 కానీ 11 కానీ లేకపోతే 7 ప్రదక్షిణాలైనా సరే చేసి వాటి మీద అభిషేకంగా చేయండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ కుజరాహువుల కలయిక అనేటువంటిది కొంత సర్పదోషంగా కూడా చెప్తూ ఉంటారు. అయితే అది జలరాశుల్లో జరిగింది కాబట్టి జలముతో అభిషేకం చేయడం వల్ల, మరియు శివాలయంలో ఏదైనా
మీకు దగ్గరలో ఉండే శివాలయాలకు వెళ్ళి అక్కడ పసుపు కలిపిన లేదా గంధం కలిపిన నీటితో శివుని మీద ఒక చెంబుడు నీళ్ళు కనుక మీరు భక్తి శ్రద్ధలతో వేసినట్లయితే మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, రాశి లగ్నం ఏదైనా కానివ్వండి, మీకు ఈ దోషం అనేటువంటిది అంటదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలామందికి ఆలయం దగ్గరగా లేదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? గోవుకి చక్కగా క్యారెట్లు 4 ఉండలు చేసినటువంటి బెల్లము తినిపించండి. అయితే ఇక్కడ మరొక విషయం నేను మీకు చెప్తాను. ఎప్పుడు కూడా మీ జన్మజాతకాల్లో కనుక ఈ బ్యాడ్ కాంబినేషన్స్ అంటారు, అంటే శని కుజుడు కానీ, అంటే కుజుడు పాడై లేదా రాహు పాడై ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్త తీసుకోవాలి. అయితే దీనికి మనం దశ, అంతర్దశ, భుక్తి కూడా మనం పరిశీలన చేసుకోవాలి పర్సనల్ చార్ట్లో. ఎందుకంటే ఇవన్నీ గోచారంలో జరిగేటువంటి ఫలితాలు ఇవన్నీ. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్లో మనం ఏ లగ్నం, మనం జన్మించినప్పుడు ఏ లగ్నం ఉంది, ఆ లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఆ ధనాధిపతి ఉన్న స్థితి ఏమిటి, అంటే మనకి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం, పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏమిటి, ఇప్పుడు దాన్ని ఏ రకంగా చాలా సింపుల్గా భయపడిపోవాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా అమ్మవారి ఆరాధన చేసుకున్నామా అమ్మవారే రక్షిస్తుంది మనల్ని. ఏదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది, నా జాతకం బాలేదు, ఇవన్నీ పెట్టుకోకండి. నేను అమ్మవారిని నమ్ముకున్నాను, హ్యాపీగా నేను నమ్ముకున్నాను, నాకు అమ్మవారు చూసుకుంటుంది, చాలు. దుర్గా, ఓం దుర్గాయ నమః, కుజరాహు కలయికుంది, ఓం దుర్గాయ నమః, లేదా ఓం స్కందాయ నమః అనుకోండి, చాలు. అలాగే మీకు ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ధనయోగం ఏ మార్గంలో ఉందనేది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే అందరము కూడా ధన సంబంధించిన వాటి వల్లే కదండి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ రూట్ తెలిస్తే క్లియర్ అయిపోతుంది మనకి. తెలియక ఏం చేస్తామంటే రకరకాలవి చదువుతూ ఉంటాం, తెలియకుండా అందులో కష్టపడతాం, ఇందులో కష్టపడతాం, జీవితం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకెందుకు ధనపరంగా ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహ కలయిక వల్ల వస్తుంది, దానికి చాలా సింపుల్గా లలితాసహస్రనామాలు ఉన్నాయి మనకి ఫైనాన్షియల్ గ్రోత్కి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనేటువంటిది. ఆ రకంగా మీ ప్రయత్నకారకుడు ఎవరు, మీ థర్డ్ లార్డ్ ఎవరు, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో హౌస్ మీకు ఎంట్రన్స్ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది అనేది జ్యోతిష్శాస్త్రంలో ఉంటుంది. అలాగే సంతానాభివృద్ధి కానీ, వివాహం ఎప్పుడవుతుంది కానీ, చాలామంది చూడండి వివాహం ఎప్పుడవుతుందో అర్థం కాదు వారికి. ఆ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, వెక్స్ అయిపోతారు, ఏదో ఒకటి కానీ కాంప్రమైజ్ అవుతారు, తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి వివాహ సమయం తెలుసుకోండి ఎప్పుడు మీ పర్సనల్ చార్ట్ ద్వారా. అదేవిధంగా మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా, అందులో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో దశమ స్థానాధిపతి అంటారు, అంటే వృత్తిని ఇచ్చేటువంటి కారకుడు బలంగా లేడు, కొంచెం బలహీనంగా ఉన్నాడు. కానీ అతని బలము వేరే రాష్ట్రాలకు వెళ్ళడం ద్వారా, వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా పెరుగుతుంది. వాళ్ళ జన్మజాతకంలో దశమాధిపతి ఆ కాంబినేషన్లో ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న జాబులు చేస్తూ ఎంత టాలెంట్ ఉన్నా ఇబ్బంది పడేటువంటి వారికి వేరే దేశానికి, రాష్ట్రానికి వెళ్ళగానే గొప్ప స్థితికి వెళ్తారు. అప్పుడు అరే నేను ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోయి అనవసరం తప్పు చేశాను, ఇప్పుడు మంచి పని చేశాను అనిపిస్తుంటుంది. అది జన్మజాతకంలో కనబడుతుంది. కాబట్టి అది చూసుకోండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశీ యోగాలు కానివ్వండి, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, ఇలాగా 1-2 అని కాదు, తల్లిదండ్రుల విషయం కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు, మీకు ఎందుకు అపజయాలు వస్తున్నాయని, ఎందుకు జయం వైపు వెళ్ళాలంటే ఏం చేయాలనేటువంటి అన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఇప్పుడు మనం ఈ కుజరాహులు కలుస్తున్నారు, ఈ గోచార ఫలితాలు ఇలాగే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని మీకు సందేహం కలగవచ్చు. ఏమిటంటే మనం ఒకటి తలుస్తాం, దైవం ఒకటి తలుస్తుంది అంటూ ఉంటారు చూసారా. అంటే మనం ఒక ప్లానింగ్ వేసుకుంటాం, కానీ కాలము దానికి అనుకూలిస్తే మన ప్లానింగ్ అద్భుతంగా వెళ్తుంది. కాలం దానికి అనుకూలించకపోతే మన ప్లానింగ్, మన కష్టం అన్నీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కాలం ఎలా ఉంది చూసుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి, ఇప్పుడు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను గోచారంలో ఇది కనెక్టివిటీ ఉందా లేదా అంటే ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మామిడి పండు ఇప్పుడు ఎండాకాలంలో పండుతుంది, మామిడికాయ ఇప్పుడు మనకు పండుగ వస్తుంది కదా. అదే నేను ఎండాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలము, వర్షాకాలము నేను మామిడి చెట్టు దగ్గర కూర్చొని నాకు మామిడి పండు ఎప్పుడు పండుతుందా అని ఎదురు చూస్తే కాలం లేదు. అప్పుడు ఆ కాలంలో మీకు పండదు, మీకు ఎండాకాలంలోనే మీ చేతికి వస్తుంది. అలాగే గోచారంలో ఉండే గ్రహాలు ఇక్కడ ఈ గ్రహం పాజిటివ్గా ఉంది ప్రజెంట్, నువ్వు చేసే ఈ ప్రయత్నాన్ని దానికి కనెక్టివిటీ అవుతుంది. లేదా ఇక్కడ ఈ ప్లానెట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ నీ ప్రయత్నం ఫలించదని చెప్పడానికి మనం ఈ గ్రహాల కలయికలు కానీ, గోచార ఫలితాలు కానీ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ క్లారిటీ మీకు అర్థమైపోయిందంటే మీ పర్సనల్ చార్ట్ ఫస్ట్ చూసుకుంటారు, కాలంలో ఎలా ఉంది బలం అనేటువంటిది చూసుకుంటారు, అమ్మవారిని పూర్తిగా నమ్ముకుంటారు. అమ్మని నమ్మిన వాడికి ఎలాగైతే అన్నానికి లోటు ఉండదో, అమ్మవారిని నమ్మిన వాడికి దేనికి లోటు ఉండదు. కాబట్టి అమ్మవారిని నమ్ముకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.